హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 25% ఫిట్మెంట్ 5,000 కోట్ల భారం అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వం బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుమారు 3,00,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న భారీ బడ్జెట్‌లో ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీకి సంబంధించి నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హమే. విచిత్రం ఏమిటంటే రాత్రింబవళ్లు శ్రమించి ఈ బడ్జెట్ పత్ ఆహ్, ప్రతులను తయారు చేసింది, ముద్రించింది మరియు వాటిని సకాలంలో అసెంబ్లీకి చేర్చింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కానీ చివరకు ఆ బడ్జెట్ పుస్తకాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన పీఆర్సీ ఊసే లేకపోవడం నిజంగా దీపం కింద చీకటి చందంగా మారింది. కొత్త బడ్జెట్‌లో పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ వైఖరిని బట్టి చూస్తే ఇప్పట్లో వేతన సవరణ లేనట్టేనని పరోక్ష సంకేతాలైతే వెలువడుతున్నాయి. దీంతో ఉద్యోగులు మరో ఆర్థిక సంవత్సరం వరకు నిరాశతో వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగులకు కనీసం 1% ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు 200 కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది. సో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 50% ఫిట్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పోనీ తక్కువలో తక్కువ 25% ఫిట్మెంట్ ఇచ్చినా దాదాపు నెలకు 5,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. బహుశా ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకునే దీనికి బడ్జెట్‌లో స్థానం కల్పించలేదనైతే అర్థమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర మొదటి పీఆర్సీ గడువు 2023 జూలై 30తోనే ముగిసిపోయింది. అంటే నిబంధనల ప్రకారంగా 2023 జూలై 1 నుంచే రెండో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. గత పీఆర్సీ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో ఒక పీఆర్సీ కమిటీనైతే నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది మరియు ఆ సమయంలో సంఘాల నేతలు 50% ఫిట్మెంట్ కావాలని బలంగా కోరారు. కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చినా, ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కొత్త వేతనాలు మాత్రం జూలై 1, 2023 నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. దీని నుండి ప్రభుత్వం తప్పించుకునే వీలు లేదు. ఇక ఉద్యోగుల కష్టాలు ఇంతటితో ఆగలేదు. మొదటి పీఆర్సీకి మరియు రాబోయే రెండో పీఆర్సీకి మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చడానికి గత ప్రభుత్వం 5% మధ్యంతర భృతిని ప్రకటించింది. కానీ ఐఆర్ చెల్లింపులపై ఇప్పటివరకు స్పష్టత లేదు మరియు దానికి అతీగతి లేదు. మరోవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రావాల్సిన డీఏ కరువు భత్యాలు కూడా పేరుకుపోతున్నాయి. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా జనవరి 1 తేదీ వస్తే ఆరో డీఏ కూడా పెండింగ్ జాబితాలో చేరనుంది. మరి పరిస్థితి ఇలా ఉంటే తమ పెండింగ్ డీఏల గురించి, హక్కుల గురించి ప్రశ్నిస్తూ ఉద్యోగులు బంద్ వంటి ఆందోళనకు దిగితే అసలు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల హెచ్చరించడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తానికి పీఆర్సీ లేక డీఏలు రాక, బడ్జెట్‌లో కేటాయింపులు కనబడక ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో నిట్టూర్పులు అయితే విడుస్తూ ఉన్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్.